హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, బజాజ్ కంపెనీ నుంచి మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందిందన్నమాట. బజాజ్ పల్సర్ N250 ఇప్పుడు మనకు ఒక కొత్త గ్రాఫిక్స్లో కొన్ని మంచి ఫీచర్స్ అవైలబుల్గా ఉండబోతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే బజాజ్ పల్సర్లో మనకి N150, N160 కూడా ఉండేది. సేమ్ అదే మోడల్లో 250 హై ఎండ్ మోడల్ కూడా గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేయకుండా మెయింటైన్ చేయడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది ఇదివరకు. ఇప్పుడు మనకు ఒక కొత్త గ్రాఫిక్స్లో 3 కలర్ ఆప్షన్స్లో ఈ బైక్ అయితే 2024 నుంచి అవైలబుల్గా ఉండబోతుంది అనమాట. దీంతో పాటు ఇంకా కొన్ని మంచి ఫీచర్స్ కూడా దీంట్లో వీళ్ళైతే యాడ్ చేశారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. సో కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ కోసం మన వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ బైక్ సంబంధించినటువంటి ఎక్స్-షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,50,829 రూపాయలు మనకి ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ప్రైస్ అయితే పెట్టారన్నమాట. 3 కలర్ ఆప్షన్స్లో అయితే మాత్రం ఈ బైక్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే మంచి గ్రాఫిక్స్ తోటి అయితే ఇది మనకి అవైలబుల్గా ఉందన్నమాట. దీంతో పాటు ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 249.9cc ఇంజిన్ అయితే ఉంది. టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే 24.5 bhp పవర్ తోటి అలాగే 21.5 Nm టార్క్ తోటి ఇది మార్కెట్లో మనకి ఒక పవర్ఫుల్ ఇంజన్గా 250cc స్పోర్ట్స్ బైక్ అయితే మాత్రం ముందుకు వస్తుంది అనమాట. సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి అప్ సైడ్ డౌన్ ఫోర్కులతో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ చాలా మంచి సస్పెన్షన్ అనమాట, చాలా చక్కగా అయితే ఉంటుంది. అలాగే మనకి ఈ బైక్ వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా వీళ్ళైతే మాత్రం ఇంప్రూవ్ అయితే చేశారనమాట. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏం చేస్తుందంటే మీరు టర్న్ తీసుకునేటప్పుడు, వంచి తిప్పేటప్పుడు, స్లిప్పరీ ఏరియాల్లో, కొంచెం రైనీ సీజన్లో మీకు బండిని అయితే మాత్రం స్టేబుల్గా అయితే మాత్రం రన్ అయ్యేలా చేస్తుంది. సో మీకు స్లిప్ అయి పడిపోవటాలు ఇలాంటి ఏమైతే మాత్రం బండిలో మీరు చూడలేరన్నమాట. ఇక్కడ నుంచి బజాజ్ పల్సర్ N250 మనకి చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే మాత్రం 2024లో విత్ గుడ్ గ్రాఫిక్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్ మనకి డ్యూయల్ డిస్క్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే డ్యూయల్ ఛానల్ ABS తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక నుంచి మీరు ఫ్రంట్ బ్రేక్ కానీ బ్యాక్ బ్రేక్ కానీ సడన్ బ్రేక్ చేసేటప్పుడు, ప్యానిక్ బ్రేక్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు 100, 120లో కూడా మీరు బైక్ అయితే మాత్రం ఈజీగా కంట్రోల్ అయితే చేసేయచ్చు. డ్యూయల్ డిస్క్ కూడా ఉంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది మనకి 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. BS6 Phase 2కి అప్గ్రేడ్ అయినటువంటి OBD2 ఇంజన్ అయితే మనం దీంట్లో అయితే చూడొచ్చు అనమాట. సో బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి అయితే వస్తుంది. స్పోర్ట్స్ బైక్ కాబట్టి ఫ్యామిలీకి అస్సలు సూట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో మనకి 110/70 ఇంచ్ టైర్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 140/70 ఇంచ్ టైర్ అయితే ఉందన్నమాట. సో ఈ టైర్స్ తోటి డ్యూయల్ ఛానల్ ABS లాంటి బ్రేకింగ్ తోటి, డ్యూయల్ డిస్క్ తోటి ఈ బైక్ ని మీరు మంచిగా అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇది ఒక మంచి స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి లాంగ్ రైడ్కి చాలా బాగుంటుంది. అలాగే మీరు రైనీ సీజన్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అయితే మాత్రం మీరైతే రైడ్ని అయితే ఆ రైడ్ ఎక్స్పీరియన్స్, సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ని అయితే మాత్రం మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట బజాజ్ పల్సర్ N250 తోటి. ఏదేమైనప్పటికీ కూడా మనకి బజాజ్ పల్సర్ N250లో మనకి కొంతమేర డిఫరెన్స్ అయితే చూపించారనమాట. ఆ హై ఎండ్ సీసీ బైక్ని మనకైతే రోడ్ మీద కనిపించే విధంగా అయితే డిజైన్ చేశారు. గ్రాఫిక్స్ కూడా అలానే ఇచ్చారు. చాలా మంచి గ్రాఫిక్స్ అయితే అందించారనమాట. సో ఈ బైక్ సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్లో ఇక్కడ నుంచి వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఎక్స్పెక్టెడ్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2,05,000 రూపాయల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడే ఉంటుందన్నమాట ప్రైజు. మీ ఏరియాని బట్టి, మీరు కొనే టైంని బట్టి కొంచెం అటు ఇటుగా ఒక 3-4 వేల రూపాయలు చేంజ్ అయితే అవ్వచ్చు, కానీ మాక్సిమం 2 lakhs దగ్గరలోనే అయితే మాత్రం దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఈ బైక్ యొక్క ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై.